నమస్తే. ప్రస్తుతం మనము ఖైరతాబాద్లోని పెద్ద గణేష్ వెనుక ఒక గల్లీలో ఉన్నాం. శ్రీనివాస నగర్ కాలనీ. ఆ కాలనీలో ఈరోజు ఉదయం 10 లేదా 11 గంటలకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక చిన్నారి యూకేజీ చదువుతున్న చిన్నారి షార్వి ఈరోజు స్కూల్కి పోలే. ఈరోజే స్కూల్కి పోలే. ఆమె ఇదే ఇంట్లో నివసిస్తుంది. ఆ పాప యూకేజీ చదువుతుంది. మీరు ఒక వీడియో చూడండి. ఫస్ట్ ఆ వీడియో చూడండి. చూశారు కదా. ఈ ఇంట్లో నుంచి అంటే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు ఆ పాప, షార్వి అనే పాప. మామూలుగా ఆడుకుంటున్న క్రమంలో ఇంట్లో నుంచి వచ్చింది. వాళ్ళదే ఇల్లు. ఇంట్లో నుంచి ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తుంది. మీకు వీడియోలో కూడా ఉంటుంది, సీసీ కెమెరాల విజువల్లో. ఇట్లనే వస్తుంది, కొంచెం స్పీడ్గా వస్తుంది. ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తుంది. అంటే ఆడుకోవడానికి పోతున్నట్టుంది. ఇట్లా వస్తుంది. అక్కడి నుంచి డాగ్ వస్తుంది, వీధి కుక్క. అక్కడి నుంచి వచ్చి ఇదే ప్లేస్లో కరెక్ట్ ఈ చెంపను పడితే చెంప మొత్తం పోతుంది. కొంచెం అంటే కన్ను పోతుంటే మీరు ఇక్కడ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. మీరు విజువల్స్ చూసుకోండి. కింద ఇక్కడనే మీ కెమెరాలో కనిపిస్తుంది. ఇక్కడనే రక్తం కూడా దారలాగా కారింది. చెంప మొత్తం పోయింది. కొంచెం అంటే కన్ను పోతుండే. మరి ఆ కుక్కకి ఏం పిచ్చి లేచిందో ఏందో అర్థం కాలేదు, కానీ ఒకటేసారి దాడి చేసి పారిపోయింది. మళ్ళీ అటే పోయింది, వెనక్కిపోయింది. ఇక్కడ బైకు నుంచి ఒక వ్యక్తి వస్తూ ఆమెను కాపాడే ప్రయత్నం కూడా చేసిండు. ఈ చెంప ఉందా, ఈ నుంచి ఇక్కడ పోయింది. మీరు విజువల్లో చూడండి, ఫోటోలు కూడా వచ్చేటాయి మీకు, మీరు చూసింటారు. ఇది మొత్తం పోయింది. కొంచెం అంటే కన్ను పోతుండే. ఈ వీధి కుక్కల పంచాయతీ మామూలుగా లేదు, నిజంగా చెప్తున్నా. ఇక వీధి కుక్కల కోసం పోరాడే వాళ్ళు, కన్నీళ్ళు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో సోమాజి కూడా ప్రెస్ మీట్ పెట్టి విపరీతంగా మాట్లాడింది ఈ అంశం గురించి. అసలు సోమాజిగూడల ప్రెస్ క్లబ్ కానీ, లేకపోతే ఈ వీధి కుక్కల ప్రేమికులు కానీ, వీళ్ళు పెద్దగా గల్లీల పోటీ అక్కడిక్కడ తిరగరు. చిన్న పిల్లలు ఆడుకునే గల్లీల పోటీ అస్సలు ఉండరు. వాళ్ళ కార్లల్లో ఇంటి నుంచి బయటికి పోనికే కారే, ఇంట్లోకి రావడానికి కూడా కారే. వాళ్ళకేం తెలియదు ఆ బాధ. వాస్తవంగా ఇది జరుగుతున్నది. ఈ ఇన్సిడెంటు ఈ పాప షార్వి అనే పాప బంజారాహిల్స్లోని రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. నాకు తెలిసి ఒక ఇంచు వరకు లోపలికి పోయింది. మొత్తం ఇదంతా కట్ అయింది. వాళ్ళ తల్లి ఉన్నారు లోపల. ఒకసారి ఆమెతోటి ఏం జరిగిందని ఒకసారి మాట్లాడిన తర్వాత మనం ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఈ కుక్కల గురించి మాట్లాడదాం. వాళ్ళు ఏం చెప్తారనేది ప్రధానంగా కనుక్కుందాం. ఒకసారి ఇంట్లోకి వెళ్దాం. అమ్మ నమస్తే. వస్తారా, నేనే రావాలా? రండి ఇక్కడ రండి. అమ్మ, ఇది ఉదయం మీ పాపనేనా? దయచేసి ఏమనుకోకుండా ఏడవద్దు. ఏం కాదు. ఏడవద్దు. సారీ. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. సారీ. ఏం కాదు. మీ పాపకి ఏం కాదు. ఏడు. కొంచెం. మీకు ఎంతమంది అమ్మ పిల్లలు? నాకు 2 పాపలు, 1 బాబు. ఈ షార్వి అనే పాప అమ్మాయి ఈరోజు ఏంటి స్కూల్కి పోలేదా? స్కూల్కి వెళ్ళలేదు, లేట్గా లేచింది తను. నేను పేషెంట్ అండి. అయితే మా సార్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, లేట్ అవుతుంది అనేసి అని. డైలీ పాపం మా ఆయననే చూసుకుంటాడు మా పిల్లల్ని. ఇక ఈరోజు కుదరలేదు, ఇక పాప కూడా వెళ్ళలేదు. ఇక వరుసగా 4 days హాలిడేస్ వచ్చాయి అనేసి అని వెళ్ళలేదు మా పాప. ఈరోజు కూడా లేచేది కానీ లేవలేదు. 7:30 అయింది. 8 o'clockకి తనకి స్కూల్. ఎక్కడ చదువుతుందమ్మా మీ పాప? చిన్మయి బేగంపేటలో చిన్మయి విద్యాలయం. రోజు లేట్గా లేవడం వల్ల పోలేదు. ఇక ఇంట్లోనే నేనే తనకి చేపించుకొని తినిపించుకొని ఉన్నాను. ఇక నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా తిందామని కిచెన్లోకి వెళ్ళాను. మా పాప బయటకు వెళ్ళి అరుస్తుంది. నేను వెంటనే పరిగెట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాను. పాప ఫేసు ఎక్కువసేపు మాట్లాడద్దు దయచేసి. ఓకే అమ్మా, పర్లేదు. కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోండి. ఇంతమంది వస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్తున్నారు, కానీ మా ఆయన కష్టం చేసుకునే వ్యక్తి. ఎవరు ఏం సాయం చేయట్లేదండి. ఇదొకటి చిన్న హెల్ప్ చేయండి. మేము చాలా కష్టంలో ఉన్నాము. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ, ఐసీఐసీలో చేస్తాడు. కానీ ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండండి. అమ్మ పెద్దమ్మ, ఒక్క నిమిషం. ఓకే.
ఇది ప్రధానంగా ముగ్గురు పిల్లలు వీళ్ళకు. ఈ షార్వి అనే పాప పెద్దమ్మాయి. ఆమె కూడా బాలింత పాపం. దయచేసి ఏమనుకోవద్దు మీరు కూడా ప్రేక్షకులు, ఆమెను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాది కాదు. ఏం జరిగిందని తెలుసుకోవడానికి మాత్రమే, క్షమించాలి, ఏమనుకోవద్దు. ఇదే గలీలో జరిగింది ఈ సంఘటన. నేనేమంటున్నా అంటే ఈ వీధి కుక్కలు ఏందండి నాకు అర్థం కాదు. అవి కూడా ఒక జీవే, కాదంటలేము, అవి కూడా ఒక జీవే, అవి కూడా బతకాలే. కానీ ఇట్లా దాడులు చేస్తే ఏందండి నాకు అర్థం కాదు. ఆ కుక్క ఎంత అగ్రెసివ్గా వచ్చిందంటే చాలా దారుణంగా వచ్చింది. వచ్చి టక్కున అసలు ఎగిరి చెంపను బట్టి చీల్చి వెళ్ళిపోయింది, పారిపోయింది కుక్క. కుక్కల ప్రేమికులు, కుక్కల కోసం కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు ఒకసారి దీని గురించి చెప్పాలి. ఒకసారి ఇటు రమ్మా పెద్దమ్మ. ఈడ కుక్క ఈరోజు జరిగింది. ఎన్ని గంటలకు జరిగింది? ఈరోజు 10:30 అయింది. 10:30 అయింది. అక్కడ ఎండకు కూర్చున్నా, ఏడ కూర్చున్నా? గీండ కూర్చున్నా ఎండకు. ఓకే. ఎండకు కూర్చున్నా, వాళ్ళ తాత ఆడ కూర్చున్నాడు ఎండకు. ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళి వచ్చి అక్కడ ఇంటి దిక్కు వెళ్దామని వెళ్తున్నది, ఉరుకుతుంది. అక్కడ నుంచి కుక్క ఉరుకొచ్చింది. ఉరుకొచ్చి పట్టి ఇట్లా లాగడమే అనుకో, ఇక అంతే. కుక్క అనేంత లోపల అది పరిగెత్తిపోయింది. ఈ గల్లీలో కుక్కలు తిరుగుతుంటాయి బాగా. చాలా తిరుగుతాయి, రాత్రి పొద్దు అనకుండా బాగా తిరుగుతాయి కుక్కలు. అంటే మీ గల్లీ అనుకోండి, లేకపోతే ఈ చుట్టుపక్కల ఇట్లా దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయా కుక్కలు? చేస్తున్నాయి కానీ కొంతమంది చెప్పుకోలేరు. ఇళ్ళల్లో అద్దెకున్న వాళ్ళు ఉంటారు కదా, ఇక తీసుకొని పోవడము చేయడం జరుగుతున్నది, చేస్తున్నాయి కుక్కలు చాలానే. గల్లీలలో తిరిగే కుక్క లాగా ఉంది. అది ఊరు కుక్కనే, అంటే పెంచుకునే కుక్క అయితే కాదు. పెంచుకున్న కుక్క కాదు, బయట ఊరు కొందరు కుక్కనే. కుక్కల ప్రేమికులు కుక్కలను ఏమనొద్దు, కొట్టకూడదు, తిట్టకూడదు అని కొందరు అంటున్నారు కదా, మరి ఏమంటావు? అంటే వాళ్ళు మంచిగా సాదుకోవాలి, వేరే వాళ్ళ ఇండ్ల మీదకి వదలొద్దు, బయటికి ఇంట్లో పెట్టి సాదుకోవాలి. వాళ్ళు అన్ని ఇంజక్షన్లు వేయించుకోవాలి, మంచిగా సాదుకోవాలి. కానీ ఇట్లా ఇండ్ల మీదకి వదిలి ఖర్చు వేరే వాళ్ళ ప్రాణాలు తీస్తే ఇట్లా ఇప్పుడు వేల ఖర్చు అవుతుంది. వాళ్ళు కట్టిస్తారా? పోనీ అంటారు, ఏ హాస్పిటల్ తీసుకుపోయినా పట్టలేరు ఆ పాపని. ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ తీసుకపోతే పట్టిరు, మరి ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? ఇట్లా వాళ్ళు సాదుకున్న వాళ్ళు కుక్క అయినా సరే అట్లా చేస్తే ఎవరు భరిస్తారు? వాళ్ళు భరిస్తారా? మీరు తప్పు, మీ పాపను బయటకు వదిలిపెట్టిరు అంటారు. బయటకు వదలకుండా ఎంతసేపు అని ఉంటాం ఇంట్లో పిల్లలను పెట్టుకొని? ఆ ఇంట్లోకి బయటికి వెళ్ళింది అంతే. ఇది కొంచెం అయితే కన్ను పోతుండే, చూసినావా మీరు? ఎందుకంటే ప్రత్యక్షంగా చూసింటారు, నేను చూడలే కానీ మేము సీసీ కెమెరాల వీడియో చూసినాము. కొంచెం అయితే కన్ను పోతుండే. ఇక్కడ పడ్డది కాటు, ఇక్కడ నుంచి ఇట్లా అని వచ్చేసింది. ఇట్లా రక్తం ఇట్లా దారాలుగా గారింది ఆ పిల్లకు. అంటే ఆ కుక్కని ఎప్పుడన్నా చూసిండ్రా? కొంచెం నల్లగా ఉన్నట్టుంది కదా, నల్లగా ఉంది. గలీలో తిరిగేదేనా అది? అక్కడ నుంచి ఉరికొస్తుంది, అక్కడ సైడ్ అక్కడ కారు ఉందా, అక్కడ సైడ్ నుంచి అక్కడ చాలా ఉన్నాయి కుక్కలు. ఆ కుక్క కూడా ఎట్లా వచ్చిందంటే అమ్మా, ఏదో పగున్నట్టు వచ్చి చెంపబట్టింది, చూసినాం. చూసినాం. ఇప్పుడు అది కరుస్తున్నప్పుడు మీరు కరెక్ట్ ఏడున్నారు? ఈయన కూర్చున్నా నేను. చూసినా? చూసినా, కరెక్ట్గా చూసినా. మరి ఏం చెప్తావు? ఈ కుక్కలు ఇట్లా ఉన్నాయి కదా, ప్రభుత్వానికి ఏం చెప్తావు? ప్రభుత్వం కుక్కల దికేని చర్య తీసుకోవాలి, అవి పట్టుకెళ్ళాలి. ఇట్లా దాడులు చేస్తే పెద్దోళ్ళ పానాలకు కూడా మోసమే. రాత్రి వస్తుంటారు పోతుంటారు పిల్లలు కానీ ఎవరు కానీ. కానీ ఇట్లా ఆ కుక్కల గురించి చర్య తీసుకోవాలి ప్రభుత్వం. షార్వి మీ క్లోజే ఉంటుందా పాప? ఆడుకుంటారా? ఆడుకుంటాం. ఈరోజు స్కూల్ పోయినావా నువ్వు? పోయినావా? షార్వి పోలేదు కదా.